ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతాను. నా పండ్లు పెట్టి కొరికేసి నరికేసి మళ్ళా ఎవరు నేనే ఎత్తుకొని తిప్పింది? మానము సిగ్గు ఏమనుంటే అది లేకుండా బతుకుతాను కదా నువ్వు మమత దాంట్లో పోయి కరెంటు వీగేసి నువ్వు ముద్దులు పెట్టడం ఏంది, కలుసుకోవడం ఏంది నువ్వు అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యు ఆల్. టాటా. హలో 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 ఏంటి గుంతలా అయింది మీకు సార్? మరి ఇది వాటర్ తాగేది ఎవరిది తాగావు? కాదండి, ఇది ఊళ్ళో వాళ్ళవేనా మీ వాళ్ళవేనా? లేదు 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 ఔస్ట్రిక్ హౌస్ అని ఒక దేశం ఉందన్నమాట. ఆ దేశంలో వాటర్ తీయగా ఉంటాయి. అందుకు గొంతు అలా అయింది. తాగకు అలా ఎవరు పడితే వాళ్ళవి. తిన్నారా సార్ బ్యాంక్ లో ఉంటే తిన్నారా అని అడుగుతారు ఏంటి? వర్క్ కదా మాకు ముఖ్యము. హలో సార్ బాత్రూమ్ వెళ్ళారా? హలో లేదు 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 బాత్రూమ్ కాదు, పక్కన వర్కర్స్ డీలింగ్ చేస్తారనమాట. సార్ వర్కర్స్ కూడా గెలుక్కుంటున్నారా? కొంపతీసి వర్కర్స్ తాగారా ఎలా? కాదు మేడం, అది కాదు మేడం. ఇప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా? ఏమి బాగుండడం సార్. నిన్న పవర్ కట్ ఉంది బ్యాంక్ లో. పవర్ కట్టా? పవర్ కట్ అంటే మీకు ఐడియా లేదా? అదేలే, అన్ని గోల్ సజ్జలు అయిపోయి తీసుకొని పోయేది అన్ని. సార్ మీది కూడా పవర్ కట్టే కదా మీకు? అవును, మా పవర్ కట్టే. నీకు పవర్ కట్ కదా సార్? పవర్ కట్ అవుతుంది మాకు చాలా ముందు నుంచి ఉంది కదా. తెలుసు సార్. అప్పుడే మీ వాలకము మీ మాటలు వింటేనే అర్థమైంది పవర్ కట్ పర్సన్ అని. అట్లా మళ్ళీ మామూలు కూడా మళ్ళా నిన్న కరెంట్ తీసేసారు సార్ బ్యాంక్ లో. జనరేటర్ ఉంది కానీ ఎందుకు కరెంట్ పోతుందో తెలీదు. మళ్ళీ తీసుకోవచ్చు కదా. అది నాకు తెలియదు సార్. ఆపరేట్ చేసేకి రాదు. ఇప్పుడు కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది సార్. ఎవరు ముద్దు పెట్టారు. ఎవరు? అదే అర్థం అవడం లేదు సార్. ముద్దు పెట్టినారు ఎవరు? ముద్దు పెట్టి ఇంకా ఏమైనా చేద్దాం అనుకునే లోపలే పవర్ వచ్చేసింది సార్. అంటే ఎవరున్నారు? అంటే బ్యాంక్ లో ఎవరు ఉన్నారు సార్? ఎవరు మేడం గారు ఉన్నారు. అకౌంట్ సార్ గంగరాజు సార్ ఉన్నారు. అండ్ అంతేలేండి, ఇంకా మిగతా వ్యక్తి అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను జెంటిల్మెన్. ఎవరు ఎవరు అంటానా? జెంటిల్మెన్ ఎవరు? ఉన్నీలేండి సార్. తన గురించి ఎందుకు, తన మీద అయితే నాకు డౌట్ లేదు. మేడం చెప్పండి మేడం అంటున్నానా? మీరు కొన్ని చెప్పే డౌట్ల మీద పెట్టకండి. అదే సార్, అతనే లోన్ ఏదో వచ్చారు కదా, బస్ స్టాప్ కట్టిస్తా అని చెప్పి. మీకు అర్థం కాలే మేడం. పవర్ కట్టే పవర్, మీరు పవర్ అంటారు. నాతో పవర్ ఎత్తనో కాదు, అర్థమైందా? మీరు కరెంటు పోవడము చాలా చెప్పేది. కరెంటు పోవడము అతను ప్లాన్ చేసింది అతనే. నీకు ముద్దు పెట్టినది నాకు అర్థమైంది. అతను చాలా మంచి వ్యక్తి. చాలా వ్యక్తిత్వం, చాలా మర్యాదగా పోతాం మేడం. నీకు నాకు చాలా వేరేగా బయటపడుతుందిగా. చాలా కోపం మీద వస్తాను ఇప్పుడు.
ముద్దు పెడతారు మీరు చెప్పులతో. మళ్ళీ ఏమన్నా చెప్పక లాగి కొట్టడం లేకుండా సార్ మీరు తెలియదు అడుచుకోవాలి. కదా సార్ ఎవరని. ఎవరని కదా మేడం, మరి మీకు తెలియదు. మళ్ళీ ఎస్ఐ ఏంటుకొచ్చాడు ఆయన మీ ఆఫీసులకి అంత. సార్ అదే బ్యాంక్ గురించే మాట్లాడదామని వచ్చాడు సార్. బ్యాంక్ గురించి మాట్లాడే కాదు, నీతో పని చేయించుకోవడానికి నాకు వచ్చాయి ఇంకా బూతులు ఇంకా. 2 times కరెంట్ పోయింది సార్. 2 times పోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు అదే పని చేస్తాడు. ఒకసారి ఏమో నాకు కిస్ పెట్టారు, ఇంకోసారి బ్యాంక్ మేనేజర్ ఎవరో కస్టమర్ మీద కూర్చుంది సార్. అదొక పెద్ద లోపరం ఉండదు. అదొక పెద్ద చిల్లరదయ్యి బజార్ ఉండయి. క్యాబిన్ లో ఉంది సార్. కరెంట్ పోయేసరికి క్యాబిన్ లో లేదు, బాత్రూమ్ లో ఉంది. అది అదే కదా, దానికి చోటు కదా. అమ్మ పనికి మళ్ళీ బేకారం కూడా అట్లా. అసలు నీకేమన్నా ఉందా సెన్స్ సెన్స్ ఏమన్నా నీకేమన్నా? నేనే తప్పు చేశాను సార్. కాదు మేడం, మీరు ఆ టైంలో ఎందుకు రండించుకున్నారు మీరు? కరెంట్ పోతుందని నాకు తెలియదు కదా సార్. అతను వచ్చాడని నాకు ఫోన్ అన్నా చేసినావు నువ్వు? జస్ట్ క్యాజువల్ గా వచ్చాడంటే బ్యాంక్ ను విజిట్ చేస్తా అన్నారు. క్యాజువల్ గా రాడతనాడా? అతను చాలా పని ఉంటేనే గంగిరాజు సార్ కూడా అతనికి జ్యూస్ ఇచ్చాడు తాగమని. వాళ్ళిద్దరు ఒకటే. ఆ లోపల ఒకటే ఇద్దరు. వాళ్ళిద్దరు పెద్ద దొంగలు, దోడు దొంగలు. అర్థమైంది నీకు? ఇతను తెలుగు చేస్తాడు, అతను చేసి చాలా చాలా జరుగుతారు ఇప్పుడు. కరెంట్ పోయినప్పుడు పైకి ఎత్తుకున్నారు సార్. ఏంది మేడం మీరు ఎత్తుకొని గాల్లో తిప్పారు సార్. మేడం మీరైతే మీరు సంతోషపడతారు. ఇప్పుడు ఏం బాధగా చెప్తానట్లేదు, మీరేదో తీరిపోయినట్టుగా చెప్తారు. మీరేదో తీరిపోయినట్లు చెప్పడం ఏది సార్? మరి మీరేం మేడం ఈ విషయాలు బయట చెప్పకూడదని చెప్పి లోపలే బాధపడుతున్నా. కరెంట్ ఇంకా కొద్దిగా ఎక్కువసేపు తీసుంటే బాగుండు కదా అని. మేడం మీరు అన్ని మళ్ళా ఎగతాళి చేస్తున్నారు, చాలా ఓవర్ చేస్తున్నారు. తప్పుగా ఏమన్నా సార్? కరెంట్ ఎక్కువసేపు తీసుంటే బాగుండు అన్నా. ఎట్లా బాగుంటుంది మేడం మీకు? అసలు ఎట్లా అనిపిస్తుంది మాట నీకు? అంటే పట్టుకోవచ్చు కదా సార్, కరెంట్ ఎక్కువసేపు తీస్తే అతన్ని పట్టుకుంటుండే కదా సార్, తెలిసిపోతుండే కదా. అసలు అతను పట్టుకోవడం ఏంటి? పట్టుకుంటుంది మేడం, పక్కన వేరే వాళ్ళు కాదు, అతనే దొరికినాడా? అసలు కరెంట్ పోవడం ఏంది? అసలు ఆ టైంలో కరెంట్ పోవడం ఏంది? అదే కదా సార్, నాకు బ్యాంక్ మేనేజర్ గారిని కూడా అడిగా, మేడం ఎందుకు పవర్ కట్ ఉందంటే, నచ్చిన కస్టమర్స్ వచ్చినప్పుడు నేను పవర్ కట్ చేపిస్తాను సార్. అది చేపించుకోమన్నా, దాన్ని చెప్పుకోనికి నీకేంటి మళ్ళీ సంబంధం? నేను పంపించేది, నువ్వు వచ్చేది బయటికి. నాకు తెలియదు కదా సార్ కరెంట్ పోతుందని. కాదు మేడం, మీరు ఏదైనా అలా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయలేదా? వేరే కన్నా చేయాలా, నీ ఫ్రెండ్ కన్నా చేయాలా? ఇప్పుడు నేను ఎవరికి చెప్పకుండా మీకే చెప్తున్నాను కదా సార్, మీరు ఇక్కడే అర్థం చేసుకోవాలా. మీరు ఇంకోసారి బ్యాంక్ లో కరెంట్ పోకోకుండా మీరే చూసుకుంటారని ధైర్యంతోనే కదా. ఇప్పుడు విషయం నీకు మళ్ళీ చెప్పాలా? నీకు 2 రోజులు చెప్పేస్తా. నీకు తొందరలో చెప్పేస్తే నీకు తెగిపోతాయి. అంత వద్దు మనకి. ఏం సార్ ఆరోగ్యం ఏమైనా బాగలేదా? మేడం ఫైనల్ స్టేజా? మేడం మరి ఏది మేడం మీరు మరి ఏదో చెప్పేస్తాను అంటున్నారు కదా సార్. అది మరి 2 days లో. 2 days అంటే ఏదో ఉంటుంది దానికి. సార్ మీరు 2 days లో చెప్పే లోపే 20 times కరెంట్ కట్ అవుతుంది సార్. మేడం మీరు చూడు, చాలా చెప్తున్నాను. మీరు దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్. బ్యాంక్ లో ఎందుకు పవర్ పోతుందని. హలో సార్, బాత్రూమ్ వెళ్ళారా? హలో మేడం సార్, చెప్పండి సార్. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే అతను చాలా పెద్ద ఆయన ఆ కంపెనీ గురించి మాట్లాడుతుంటే మరి షేర్ చేస్తాను ఇలా అని. ఏం కంపెనీ సార్? ఏ కంపెనీ సార్? అదే హైబ్రిడ్ కంపెనీ. చాలా బిజీ ఉంటారు సార్, మీకు ఇలాంటి విషయాలని చెప్పి డిస్టర్బ్ చేస్తున్నాను. అదే నేనే అడ్జస్ట్ అయిపోతే బెస్ట్ ఏమో కదా ఊరికి. మేడం ఏది మేడం? నేనే కరెంట్ పోవడాలు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. మిమ్మల్ని ఎందుకు ఊరికి ఇబ్బంది పెడుతున్నా? మేడం మీరు ఇంకా కొద్దిగా లాగ్ మాట్లాడుతున్నారు. మీరు చాలా కొద్ది సున్నితమైన మాట్లాడుతున్నారు, నాకు నచ్చవు. అర్థమైందా? మీరు అవన్నీ పోదు సార్. మీరు కూడా మీకు ఇంకా 2 days మిగిలింది అన్నారు కదా సార్ టైము. అంతలోపు ఏదైనా నచ్చింది తినేసేయండి. హ్యాపీగా ఏదైనా చూడాలనుకుంటే చూసేసి చచ్చిపోండి. మేడం మీరు ఏంది మేడం మీరు ఎట్లా అంటున్నారు సార్? మీరే కదా సార్ 2 days టైం ఉంది అన్నారు. నేను ఏదైనా
చెబితే బాగుంటుంది అని అంటున్నాను. చెప్పుకోవాలా సార్? రోగాన్ని అట్లా దాచుకుంటారా? మనమ్మ రోగం కాదు మేడం, మీరు నాలో ఉండేటి చెప్తాను నీకు, నాకు చెప్పాలంటున్నా. సార్ అయ్యో, ప్లీజ్ పవర్ కట్ కాకుండా చూడండి సార్. ఇప్పుడు కావాలంటే ఏదో ఒకసారి 2 సార్లు కట్ అయినా పర్లేదు. 5 to 6 times పవర్ కట్ అయిందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా బ్యాంక్ కి. బ్యాడ్ నేమ్ వస్తుందో అమౌంట్ వస్తుందో మీరు ఒక రోజుకి 5 టైం వద్దు. ఒకసారి జరగకుండా ఇప్పుడు కరెంట్ పోదు, ఏం పోదు, ఏం కాదు, ఇప్పుడు జరగదు, నేను చూసుకుంటాను ఇంకా. ఎలా సార్? ఎలానో నువ్వు పోయి చూడు ఎట్లా జరుగుతుందో. పెద్ద రామాయణం సృష్టిస్తుంది ఇప్పుడు. ఆ మేము మాట్లాడతా వాళ్ళతో, కరెంట్ వాళ్ళతో, ఏంటి పోయా, ఏంటి తీసేస్తున్నాను, సార్ ఏంటి కరెంట్ పెడతాను, ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తారా? కాల్ చేసి ఎలా మాట్లాడతానంటే అలా మాట్లాడతాను. రఫ్ అండ్ రఫ్ అని చేసుకుంటాం అలా. సార్ ఇంగ్లీష్ లో కూడా హ్యాండిల్ చేస్తారా మీరు? ఇంగ్లీష్ లో ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ బాడీ యోస్తాన్ ఆ మూడు అవి ఏరుడు కన్నా అయ్యా జో. సార్ మీకు పవర్ లేకున్నా పవర్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. చాలా మరి బెస్ట్ ఇంకా అట్లుండకపోతే మనం తరంగా మళ్ళీ దేశంలో ఏదనగానా సార్ ఆ కరెంట్ పోయినప్పుడు బయట జ్యూస్ షాప్ అతన్ని చూసా సార్, ప్లగ్ కాడ అది ఉంటది కదా మామూలుగా మీటరు. అతను ఎందుకు అక్కడ నిలబడుతున్నాడు? మీకు అర్థం కాలే. వాడు మీరు పెద్ద అతను పెద్ద జాదు, అర్థమైందా? అక్కడ మెయిన్ దగ్గర మెయిన్ స్విచ్ కూడా అతను బయట నిలబడుతున్నాడు సార్, ఎందుకో కూల్ డ్రింక్ షాప్ అన్నాను. ఓ ఓకే ఓకే ఓకే, ఇంకా ఏమైనా జరిగినాయా? సార్ ఇంకా ఏమైనా జరగాలని ఆశిస్తున్నాను నేను కూడా, ఇంకా ఏం జరగలేదు. మేడం మీరు ఏంది మేడం, మీరు పనికి మళ్ళీ మాట్లాడు కూడా ఉన్నాడు, మనం ఫోన్ చేస్తారు మళ్ళీ తనకి, కరెంట్ ఆఫీసర్కి మీరు ఇంకా. మోతీచూర్ తింటావా? మోతిచూరు తిను, ముద్దుగా పెట్టుకుని కొట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడినప్పుడు మర్యాద మాట్లాడు. మోతీచూర్ అంటే మూతికి కొట్టుకో కాదు, మళ్ళా పండేసి కిందేసి మోతీచూర్ మూతంతా బయలుపోయేటట్లు తినిపిస్తా నీకు. నగరాలు పడద్దు. నువ్వు చేయొద్దు, నువ్వు అట్లా ఏమేం చేస్తావు నీకు. కొన్ని ఉండల్లా కొద్దిగా మానము సిగ్గు ఏమనుంటే అవి లేకుండే బతుకుతావు కదా నువ్వు. మానము సిగ్గు ఏమనుంటే అవి లేకుండే బతుకుతావు కదా నువ్వు. మళ్ళా నాకెందుకు చెప్తావు సిగ్గు మానం గురించి? ఎప్పుడు ఇడిచి పెట్టినావు కదా నువ్వు ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొని పోద్దు, అర్థమైందా? మళ్ళీ వేరేది తీసుకుపోతాలే, అదేమి ఏం తీసిపోయినా కూడా నీకు పర్లే కదా. నేను చెప్పేది అది కాదు. ఇప్పుడు కరెంటు ఎట్లా పోతున్నాయి? కరెంట్ ఎట్లా పోతుందంటే ఎవరికి కాలనీలో పోతుండేదే అలా వేస్తున్నావు ఏమన్నా కానీ నీకేమన్నా. కరెంట్ ఎట్లా పోతుంది అంటే ఫీజు బిక్తే పోతుంది. కరెంట్ ఆఫీస్ వాళ్ళు కరెంట్ అంటే నీలాంటి వాడిని కరెంట్ బిల్ ఎగ్గొడితే కరెంట్ బిల్ కట్టలేదని పోతుంది, పీకేస్తారు. నీలాంటి వాడిని కరెంట్ బిల్ ఎగ్గొడితే కరెంట్ బిల్ కట్టలేదని పోతుంది, పీకేస్తారు. అట్లాగా చాలా రకాలు ఉంటాయి దాంట్లో కరెంట్ పోవడానికి. చాలా రకాలు కాదు, నువ్వు ఏంటి పీకేస్తావని. ఎవరు నేనేమన్నా కరెంట్ ఆఫీస్ లో పని చేస్తాను, కరెంట్ పీకేకి. నువ్వు చూడు, వాళ్ళు బిల్లు కట్టకున్నా కూడా ఫోన్లే అని చెప్పి కరెంట్ పెట్టి చంపుతానేమో గానీ ఇంటికి కరెంట్ ఎందుకు కట్ చేస్తా? వాళ్ళు బిల్లు కట్టకున్నా కూడా ఫోన్లే అని చెప్పి కరెంట్ పెట్టి చంపుతానేమో గానీ ఇంటికి కరెంట్ ఎందుకు కట్ చేస్తా? సైతర్మమ్మడా, కరెంట్ లో పని చేసినా ఒకటే, కరెంట్ చేయకపోయినా ఒకటే. నువ్వు ఏంది కాదు, నువ్వు అసలు బ్యాంకులో కట్టలేకపోతుంది కరెంట్. నువ్వు ఆ బ్యాంకులో పోయిందిరా నాయన, ఆంధ్ర బ్యాంకా స్టేట్ బ్యాంకా? ఏం ఇప్పుడేమి దోపిడీ చేసిపోతామనే? కరెంట్ పోయింది అంటే ఆ బ్యాంక్ లో పోయింది అని. అసలు నీకెందుకు మళ్ళంతా అంటే నా అకౌంట్లు ఉన్నాయి కదా, నీ దొంగనా కొడుకులు ఏమైనా పడితే కష్టం కదా, జాగ్రత్తలు పాటిస్తాను. నీకు అంత కాదు కానీ నువ్వు చెప్పేది నువ్వు మమత దాంట్లో పోయి కరెంటు వీకేసి నువ్వు ముద్దులు పెట్టడం ఏంది, కట్టుకోవడం ఏంది? నువ్వు మమత దాంట్లో పోయి కరెంటు వీకేసి ముద్దులు పెట్టడం ఏంది, కట్టుకోవడం ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నోరా లేదా డ్రైనేజా? ఏది మాట్లాడుతున్నావు? ఏది మాట్లాడుతున్నావు నువ్వు? ఎట్లా పోయింది, ఎట్లా చూపిస్తావు? ఆ చూసాను కూడా ఏ సంబంధం నీకు? కాపులో పడతా మనుషులు ఏమన్నా? ఒక నిమిషం, నాకు కరెంట్ ఆడిపోయింది. ఏ బ్యాంకు? కరెంట్ లాగా ఎన్ని తీసాం? మినిమం 10 సెకండ్లు అయిపోతుంది. మళ్ళా ఏంది కరెంటు? నీ 10 సెకండ్లు నాకెందుకు చెప్తావు? ఎందుకు చెప్తున్నావు? అంతవరకే ఉండాలి. మరి
200 వరకు బయటకుంటుంది అది. ఏది మాట్లాడా పిచ్చి పుల్కరాయలా? నువ్వు ఏ మాట్లాడుతున్నావు. బ్యాంకులో కరెంట్ పోయింది? ఏది మాట్లాడా పిచ్చి పుల్కరాయలా? నువ్వు మాట్లాడుతున్నావు. ఏ బ్యాంకులో కరెంట్ పోయింది? బ్యాంక్ అదే ఏది బ్యాంక్ పేరు కూడా గుర్తులేదేమో కదా. అది తెలుసులే. ఆ గరుడగానే మళ్ళా ఆ బ్యాంక్ లో అంటాడా? అది ప్రపంచంలోనే పెద్ద బ్యాంకు, దాంట్లో కరెంట్ పోవడం ఏంది? ఆ పెద్ద బ్యాంక్ పోలేంది. బ్యాంక్ ఎట్లా పోయింది? ఎట్లా చేస్తాడా మరే? పోయి కాలనీలో కరెంట్ ఆఫీస్ వేడగండి, సబ్ స్టేషన్ వేడగండి. నన్ను అడుగుతాను కరెంట్ ఎందుకు పోయిందని. ఏమైనా పిచ్చికి ఉందే? నీకు పిచ్చుకుంది కదా. లేదా నేనేమైనా మాట ఇచ్చినానా కరెంట్ ఇస్తా బ్యాంక్ అని? నేను బస్ స్టాప్ కట్టిస్తాను మాట ఇచ్చినా, లోపల ఉండే వాళ్ళకి ఆదుకుంటాను మాట ఇచ్చినా. నేను ఎప్పుడు కరెంట్ ఇస్తాను మాట ఇలే. నువ్వు కరెంట్ కాదు, నువ్వు మాటతో కాదు చెప్పేది. నువ్వు ఏంటి పీకడం, ఏంటి కడుచుకోవడం, ఇంకేందవన్నీ. నువ్వు మొన్ననే బ్యాంక్ విజిట్ కి పోయినప్పుడు అదే. మొన్ననే బ్యాంక్ విజిట్ కి పోయినప్పుడు అదే. కరెంట్ పోయిందంటే నేను నాకు తెలియదు ఏం జరిగిందో బ్యాంక్ లో. తెలుసు, వాళ్ళు చూసుకొని పక్కన పెట్టినావు తెలుసు. చూసుకొని బయట పెట్టాను. అదే ఏంటికి పెడతారు బయటికి, లోపలికి ఎందుకు వాడు? నువ్వు ఏం పెట్టావు చూడు, ఎవరైనా వస్తారని దానికే కదా నువ్వు పెట్టిండేది. వస్తారని అసలు మీటర్ ఉంది, ఆ లైన్ ఉంది, ఆ ఫ్యూజ్ ఉంది. వానమ్మ నేను ఊరికన్నా బయట చెప్తానని ఆ ఫ్యూజ్ మళ్ళీ మధ్యలో మళ్ళీ ఎత్తుకొని తిప్పుతావు మళ్ళా పాపని. ఎవరిని ఎత్తుకొని తిప్పినా? చాలా మధ్య ఎక్కువ చేస్తారు ఈ మధ్యన. కొద్ది బుర్ర పెట్టాడు, తప్పుగా అర్థం చేసుకుంది. ఇప్పుడు నేను ఎత్తుకొని తిప్పుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను అని చెప్పి నాకు ఇచ్చి తగలగట్టాలి ఏమైనా ప్లాన్ వేసినారా చెప్పు. ఇప్పుడు నేను ఎత్తుకొని తిప్పుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను అని చెప్పి నాకు ఇచ్చి తగలగట్టాలి ఏమైనా ప్లాన్ వేసినారా చెప్పు. నువ్వు ఆ బాబు నేను నువ్వు ఆ విషయమా కొట్లాడాలి ఇప్పుడు నాతో? అంటే ఇప్పుడు ఏమి నాకే బాబు లింక్ పెట్టేస్తావు. ఇప్పుడు అవ్వ బాధపడుతుంది, నేనే అనుకుంటాందే. ఒకవేళ నేనే అని నువ్వు నమ్ముతానవా? నేనే నమ్మితే నేనే ఓకే రెడీ అయిపోతా. ఒకవేళ నేనే అని నువ్వు నమ్ముతానవా? నేనే నమ్మితే నేనే ఓకే రెడీ అయిపోతా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఇంకా నాతోనే ఉండిపోతుంది అంతే. ఇంకా మళ్ళీ నువ్వు ఒప్పుకుంటావు, ఆయమంటావు, నువ్వు నన్ను వచ్చి నిందలేస్తావు. రేపొద్దున నువ్వే నన్ను రేపు ఇట్లా అంటావు అంటే రేపొద్దున ఆ పాపని ఎంతమంది అంటారు? కరెంట్ పోయినాడు వాడు ముద్దు పెట్టుకున్నాడంట కదా, నేను ఎత్తుకుని బ్యాంక్ లో తిప్పినాడంట కదా అంటే ఆ బాబుని ఎవరు పెళ్లి చేసుకుంటారు అప్పుడు? ఇంకా నాకు తగలు కట్టాలని చూస్తున్నారు కదా మీరు స్కెచ్ చేసి. అదేదో ఓపెన్ అయిపో, నువ్వే చెప్పు ఇంకా డైరెక్ట్ గా. మందా మేడం నువ్వే వేసుకొని అసలు ఏమలుగుతారు నువ్వు కాదా? నువ్వే చెప్పు ఇంకా డైరెక్ట్ గా. మందా మేడం నువ్వే వేసుకొని అసలు ఏమలుగుతారు నువ్వు కాదా? ఆడు ఎవరు అండే, ఎవరికి చెప్పలేదు. నువ్వే కల్పించుకొని చెప్తాను. ఇప్పుడు నువ్వు అనలేదా? నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు మమతా మేడం ఎందుకు ముద్దు పెట్టినావు, మమతా మేడం ఎందుకు ఎత్తుకొని తిప్పినావు నువ్వు అనలేదా? ఇప్పుడు అంటే మరి నీకు నువ్వు మళ్ళా నువ్వే నేనేదో బొంగపోయి నీకు ఇచ్చినట్టు నీకే చేస్తాను. నువ్వు ఫిక్స్ అయిపోయావు, నేనని ఫిక్స్ అయిపోయినావు కదా నువ్వు. ఇప్పుడు నేను చేసినట్లా చేయనట్లాడా కాదు, ఇప్పుడు నేను చేసినట్లా చేయనట్లా చెప్పు. నువ్వు చేసినట్టుగా నువ్వు చేస్తానంటే ఎక్కువైపోతాను. నా పండ్లు పెట్టి కొరికేసి నరికేసి మళ్ళా ఎక్కువైపోతాను. నా పండ్లు పెట్టి కొరికేసి నరికేసి మళ్ళా 5 minutes బొంగలా. ఒక నిమిషం, నీకు 5% నా మీద డౌట్ ఉన్నా కూడా నేను అంగీకరించే సిద్ధపడినా. నీకు ఉందా లేదా చెప్పు. ఎందుకంటే మమతా మేడంకి 1% డౌట్ ఉన్నా నేనే సిద్ధపడతా. ఎందుకంటే ఆ బాబు మర్యాద పోకూడదు, రేపు పొద్దున్న ఎవరు తలెత్తుకునేదట్లా ఆ బాబుని మాట్లాడకూడదు, ఆ బాబుని ఎవరు తక్కువ చేయకూడదు. ఇది ఇంతటితో క్లోజ్ చేద్దాం. వద్దు పాపకు నిందొద్దు, ఆ బొబ్బులో ఎవడా అని వాడు వీడు అనుకోవడం వద్దు. నేనేం చెప్పుకుంటాను అంతే కదా. నీకు ఉందే డౌట్ 1% మీ ఇద్దరిలో డౌట్ నా మీద ఉందని చెప్పు, నేను సిద్ధము. ఏం కాదులే. ఏం కాదులే. కరెంట్ తీసిన ఫ్రూట్ జ్యూస్ షాప్ వాడు బయట మెయిన్ కాడ నిలబడినాడు, ఫ్యూజ్ కాడ నిలబడినాడు బ్యాంక్ బయట. ఉండు నువ్వు బాగా ఆలోచించు. నీకు దీంట్లో చాలా ఉన్నాయి కోణాలు నా మీద డౌట్ పడి. బయట వాడు ఫీజు బీకేకో లేదా మెయిన్ ఆఫ్ చేసేకో వాడు బయట నిలబెట్టినాడని నీకు డౌట్ వచ్చింది అంటే నేనే మనిషిని బయట పెట్టానని కూడా నీ క్లారిటీ ఉంది. నేను పీకినా, ఎవరు నేనే పీకినాను, నేను పంపించిన చూసుకొని నేను చేసినవన్నీ అర్థమైందా? నేనే పీకినాను, నేను పంపించిన చూసుకొని నేను చేసినవన్నీ అర్థమైందా? అదే ప్లాన్ ప్రకారం నేను చేసుకున్నా. మళ్ళీ నీ అంత ఘోరంగా చెప్పి నువ్వు అంత నువ్వే ఎంచుకున్నాయో నీ వల్ల కాదు నాయనా. ఇప్పుడు ఎవరు కరెంట్ పీకింది? నేనే. ఇంత ముద్దు పెట్టుకునేది
ఎవరు నేనే ఎత్తుకొని తిప్పింది? ఎవరు నేనే ఎత్తుకొని తిప్పింది? ఏమన్నా గుర్తు మళ్ళా ఏ నువ్వు చేసిందే నీకు గుర్తు చేసే నీకు బాధ అవుతుంది? అవసరమా నువ్వేగా చేసింది? నేనేలే నువ్వేనా? అమ్మ మళ్ళీ నన్నెందుకు తప్పు పడతారా? ఇప్పుడు చూడు మళ్ళీ ఏమని అంటారో అని చెప్పి నేను సిద్ధపడే నేను నాశనం అయిపోయినా పర్లే, నేను ఎంత ఏమైపోయినా పర్లే, ఆ బాబు మాత్రం న్యాయం జరగాలనుకున్నాను నేను ఇప్పుడు, తెలుసా? నీకేమి ఇప్పుడు? ఏ గుడ్ల కూడా గొద్దుగా మాట్లాడుతూ అవసరం ఇంకా చిల్లర. అయినా నువ్వు లేవు కదా కరెంటు పోయేదా? నేను చేసినానా? నేను ఉన్నాను. నువ్వు లేవు. నేనున్నాను. నువ్వు లేవు కదా కరెంటు పోయేదా? నేను చేసినానా? నేను ఉన్నాను. నువ్వు లేవు. నేనున్నాను. తప్పు నేను నిందేసుకుంటాను. నువ్వు నిందేసుకు నేనాటికి వేసుకుంటా. నన్ను కాపాడాలని వేసుకుంటాను. నాకేం కాపాడద్దులే, నేనే వేసుకుంటాను నింద. నువ్వే నన్ను కాపాడద్దు. నువ్వు కాపాడాలా, నన్ను ఇరికించకూడదనే ఉద్దేశంతో నువ్వు లేకున్నా, మనిషి లేకున్నా కూడా అంత పెద్ద నింద నువ్వు వేసుకుంటాను. కరెంట్ నేనే తీసేసినా, నేనే ముద్దు పెట్టుకున్నా, నేనే తిప్పినాను. వద్దు, అదేదో నేనే ఫేస్ చేసుకుంటే ఏంటంటే నేనే ఇట్లా పోయినా ఒకటి ఎట్లా ఒకటి నేనే ఎట్లా ఒకటి నేను ఆడు ఉన్నాను కాబట్టి నా మీద నమ్ముతాను. నువ్వు లేవు. నువ్వు ఆడలే, నేను వేసుకొని నేను వద్దు. నువ్వే పెద్ద సూది ఏం కాదు, నా వద్దు అవసరలే. ఇది నేను జరిపిందే. నువ్వు చూసాపోడు నేను పెట్టింటే ఉన్నాడు. మాట్లాడద్దు అవసరమేలే. సరే ఓపెన్ అయిపోతావు. చూసాపోని మీ నాప్ చేయమని చెప్పింది నేనే. ఇప్పుడేమంటావు? ఇప్పుడు చెప్పు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మాట్లాడమల్లా ఇప్పుడు. చూసాపోని మీ నాప్ చేయమని చెప్పింది నేనే. ఇప్పుడేమి కుట్టమోడా ఏమి ఇప్పుడేమి ఏమైతే ఇప్పుడు నీకు ఎట్లా పీకమంటారు? ఎవరు పీకమంటారే? ఇప్పుడు అందరు చెప్తావా? అందరు చెప్తావా? చెప్పేస్తా. సెకండ్ నాకు అదే కావాల. ఇప్పుడు నేనేం తెలిస్తేనే నాకు గట్ట పెడతారు. ఓయమ్మ నాకు అదే కావాల. ఇప్పుడు నేనేం తెలిస్తేనే నాకు గట్ట పెడతారు. ఓయమ్మ ఏమి నువ్వు మళ్ళా నువ్వు ఇదే నీకు నాకు మధ్యన ఉండాలి. పొద్దు నీ పొద్దు కేసులు గీసులతో మొత్తం రచ్చరచ్చ చేపిస్తాం. మళ్ళా ఎందుకు మన మధ్యనే ఉండాలంటే మళ్ళీ పబ్లిక్లో ఎలా అవుతావు బాబుని? ఇట్లా లాగుతారనే నేనే చేసుకుంటా అంటాను. నువ్వేడు చేసుకుంటావు? రోడ్లు ఆ పాప ఎవరు, ఎట్లా కష్టపడింది, ఎట్లా చదివించాను నీ మర్చిపోతాను. ప్రతి దాంట్లో దూరుతాను. గొడ్ల మాడ నువ్వు కొద్దిగా ఏమైనా ఉమ్మని చేసే ఉందా నీకేమన్నా? ప్రతి దాంట్లో దూరుతాను. గొడ్ల మాడ నువ్వు కొద్దిగా ఏమైనా ఉమ్మని చేసే ఉందా నీకేమన్నా? అవులైపోతుంది మళ్ళా కొట్ల కూడా. నేనే మెయిన్ ఆప్ చేయలేదు. మళ్ళీ అదే భయం ఉండాలి నీకే. ఇప్పుడు కానీ నువ్వు ఒక మాట కనుక్కో, ఎవరు ముద్దు పెట్టినారో, ఎవరు ఎత్తుకొని తిప్పినారో. సిగ్గు లేకుండా అట్లే కాంప్రమైజ్ అవుతాను. ఏం బతుకురా నీది? చిన్నప్పుడు ఎత్తుకొని చదివించే తిప్పింటావు. ఇప్పుడు ఎవడు ఎత్తుకొని తిప్పుతాడు అది చూసుకో.